హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఒక రౌడీ షీటర్ స్టంట్స్ చేస్తూ లారీ కింద పడి చనిపోయాడు. అర్ధరాత్రి రోడ్డుపై బైక్తో స్టంట్స్ చేస్తూ అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టాడు శ్రీకాంత్ అనే యువకుడు. లారీ చక్రాల కింద పడి స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సవేరా హోటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకాంత్పై గతంలో సుల్తాన్ బజార్, లేక్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా ఉన్నాయి. బాడీ అంతా కూడా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు శ్రీకాంత్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. బైక్తో స్టంట్స్ చేస్తూ ఫాలోవర్స్ను శ్రీకాంత్ పెంచుకున్నాడు. అయితే శ్రీకాంత్పై రౌడీ షీట్లు కూడా ఉన్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ నుంచి ఒక మొబైల్ను, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రోడ్లపై అతను చేస్తున్న స్టంట్స్ని కూడా స్క్రీన్ పైన మనం చూడొచ్చు. బైక్పై వెళ్తూ చేతులు వదిలేసి బైక్పై నిలబడి వెళ్తూ ఉండే స్టంట్స్ చేస్తూ ఉండేవాడు. రోడ్లపైన జనాలు తిరిగే రోడ్లపైన ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఉండేవాడు. అతనిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లారీని స్టంట్స్ చేస్తూ ఢీ కొట్టి కింద పడిపోయి లారీ కిందకి వెళ్ళిపోయి లారీ చక్రాల కింద నలిగి చనిపోయాడు శ్రీకాంత్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో భారీగా రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ శ్రీకాంత్ ఉన్నారో, రౌడీ శ్రీకాంత్ మృతి చెందారు. స్పాట్లో అంటే వేగంగా వస్తున్న లారీని ఢీకొడి టైర్ కింద పడి చనిపోయాడు. ఈ రౌడీ షీటర్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, రోడ్డు పైన టాటూలు పొడిపించుకొని పిచ్చి స్టంట్స్ చేస్తూ ఉంటాడు. చేతులు వదిలేసి రోడ్డు మీద స్టంట్లు చేయడము, దాని తర్వాత కొంచెం అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తించడం, ఇలా అన్ని విధాలా కూడా అతని మీద పాత బస్తీలో చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి, పిటి కేసులు కూడా ఉన్నాయి. అతను వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టినాడు. వెంటనే స్పాట్ ఆ టైర్ కింద పడి అతను వెంటనే చనిపోవడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడ ఉన్న సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. అతని జోబ్లో మాత్రం ఒక కత్తి కనిపించింది మనకి, ఒక మొబైల్ ఫోన్, మరి ఒక కత్తి, అంటే కత్తి పెట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు. జనాలని నేను రౌడీ షీటర్ అని భయపెట్టిస్తాడు అని కూడా మనకి సమాచారం వస్తుంది. రోడ్ల మీద కూడా అతనికున్న బైక్తో స్టంట్లు చేసుకుంటా, చేతులు వదిలేసి సింగిల్ వీల్ పైన నడిపించుకుంటూ పచ్చబొట్లు పొడిపించుకొని పిచ్చగా చేస్తుంటాడని కూడా మనకు తెలిసిన విషయం. ప్రస్తుతం అయితే లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కేసులు అయితే నమోదు చేశారు. ఈ రౌడీ షీటర్ కూడా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతని మీద పాత బస్తీలో, చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో. ఇతను ఉండేది మాత్రం కాచిగూడలో కూడా ఇతను ఒక హవా మెయింటైన్ చేస్తాడు రౌడీ షీటర్ అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో యంగ్స్టర్స్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైతే అతనికి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, సోషల్ మీడియాలో స్టంట్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా మనకు వస్తుంది. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రేషా, హైదరాబాద్ పాత బస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ స్టంట్స్ చేస్తూ ఒక యువకుడు లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. అతను చేసిన స్టంట్స్ చాలా భయానకంగా ఉన్నాయి. కేవలం చూసే వాళ్ళకి మాత్రమే కాదు, ఆ రోడ్ల పైన ఆ సమయంలో అతను బైక్ స్టంట్స్ చేసుకుంటూ వెళ్తుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై కంగారు పడి వాళ్ళ బైక్ నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంత భయానకమైనటువంటి స్టంట్స్ ఉన్నాయి. మేము వాటిని చూపించకూడదు కాబట్టి చూపించడం లేదు. మిమ్మల్ని ఆ బైక్ స్టంట్స్ చూసి కలవరపాటుకు గురి చేయకూడదన్న ఉద్దేశంతోనే ఆ బైక్ స్టంట్స్ని మేము చూపించట్లేదు. మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్లో అతను చేస్తున్నటువంటి బైక్ స్టంట్స్ చాలా ప్రమాదభరితంగా ఉన్నాయి. అవి బైక్ స్టంట్స్ చేస్తున్న అతనికి మాత్రమే కాదు, ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులకు కానీ నడిచి వెళ్తున్న వాళ్ళకు కూడా అది ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా, అతను నడుపుతున్న బైక్ స్కిడ్ అయినా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్నటువంటి ఇతర బైకర్స్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంత భయానకంగా ఉన్న స్టంట్స్ అతను చేస్తూ ఉన్నాడు. సో నిన్న అలాంటి బైక్ స్టంట్స్ చేస్తున్న సమయంలో రాత్రి ఒక లారీ కిందకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, చేసుకున్నారు. గతంలో రోడ్లపై అతను చేస్తున్న స్టంట్స్ని కూడా స్క్రీన్ పైన మనం చూడొచ్చు. బైక్పై వెళ్తూ
చేతులు వదిలేసి బైక్ పై నిలబడి వెళ్తూ ఉండే స్టంట్స్ చేస్తూ ఉండేవాడు. రోడ్లపైన జనాలు తిరిగే రోడ్లపైన ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఉండేవాడు. అతనిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లారీని స్టంట్స్ చేస్తూ ఢీ కొట్టి కింద పడిపోయి లారీ కిందకి వెళ్ళిపోయి లారీ చక్రాల కింద నలిగి చనిపోయాడు శ్రీకాంత్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ పాత బస్తీ చతర్గఢ్ పోలీస్ స్టేషన్లో భారీగా రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ శ్రీకాంత్ ఉన్నారో రౌడీ శ్రీకాంత్ మృతి చెందారు. స్పాట్లో అంటే వేగంగా వస్తున్న లారీని ఢీకొడి టైర్ కింద పడి చనిపోయారు. ఈ రౌడీ షీటర్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రోడ్డు పైన టాటూలు పొడిపించుకొని పిచ్చి పిచ్చి స్టంట్స్ చేస్తూ ఉంటాడు. చేతులు వదిలేసి రోడ్డు మీద స్టంట్లు చేయడము, దాని తర్వాత కొంచెం అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తించడం, ఇలా అన్ని విధాలా కూడా అతని మీద పాత బస్తీలో చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి, పిటి కేసులు కూడా ఉన్నాయి. అతను వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టినాడు. వెంటనే స్పాట్ ఆ టైర్ కింద పడి అతను వెంటనే చనిపోవడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడ ఉన్న సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. అతని జోబ్లో మాత్రం ఒక కత్తి కనిపించింది మనకి, ఒక మొబైల్ ఫోన్ మరి ఒక కత్తి, అంటే కత్తి పెట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు. జనాలని నేను రౌడీ షీటర్ అని భయపెట్టిస్తాడు అని కూడా మనకి సమాచారం వస్తుంది. రోడ్ల మీద కూడా అతనికున్న బైక్తో స్టంట్లు చేసుకుంటా, చేతులు వదిలేసి సింగిల్ వీల్ పైన నడిపించుకుంటూ పచ్చబొట్లు పొడిపించుకొని పిచ్చగా చేస్తుంటాడని కూడా మనకు తెలిసిన విషయం. ప్రస్తుతం అయితే లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కేసులు అయితే నమోదు చేశారు. ఈ రౌడీ షీటర్ కూడా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతని మీద పాత బస్తీలో చదర్గఢ్ పోలీస్ స్టేషన్లో. ఇతను ఉండేది మాత్రం కాచిగూడలో కూడా ఇతను ఒక హవా మెయింటైన్ చేస్తాడు రౌడీ షీటర్ అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో యంగ్స్టర్స్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైతే అతనికి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, సోషల్ మీడియాలో స్టంట్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా మనకు వస్తుంది. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రేషా, హైదరాబాద్ పాత బస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ స్టంట్స్ చేస్తూ ఒక యువకుడు లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. అతను చేసిన స్టంట్స్ చాలా భయానకంగా ఉన్నాయి. కేవలం చూసే వాళ్ళకి మాత్రమే కాదు, ఆ రోడ్లపైన ఆ సమయంలో అతను బైక్ స్టంట్స్ చేసుకుంటూ వెళ్తుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై కంగారు పడి వాళ్ళ బైక్ నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంత భయానకమైనటువంటి స్టంట్స్ ఉన్నాయి. మేము వాటిని చూపించకూడదు కాబట్టి చూపించడం లేదు. మిమ్మల్ని ఆ బైక్ స్టంట్స్ చూసి కలవరపాటుకు గురి చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ బైక్ స్టంట్స్ని మేము చూపించట్లేదు. మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్లో అతను చేస్తున్నటువంటి బైక్ స్టంట్స్ చాలా ప్రమాదభరితంగా ఉన్నాయి. అవి బైక్ స్టంట్స్ చేస్తున్న అతనికి మాత్రమే కాదు, ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులకు కానీ నడిచి వెళ్తున్న వాళ్ళకు కూడా అది ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా, అతను నడుపుతున్న బైక్ స్కిడ్ అయినా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్నటువంటి ఇతర బైకర్స్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంత భయానకంగా ఉన్న స్టంట్స్ అతను చేస్తూ ఉన్నాడు. సో నిన్న అలాంటి బైక్ స్టంట్స్ చేస్తున్న సమయంలో రాత్రి ఒక లారీ కిందకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.